మొట్టమొదటిసారి నేను చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ ఏమంటే, మొదటగా స్పోర్ట్స్ మీద అవగాహన లేదు సార్ చాలామందికి. తప్పు అక్కడ జరుగుతోంది. స్పోర్ట్స్ వాళ్ళు మీరు టెట్టు రాయలేదంట కదా, డిఎస్సి మీరు రాయాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్. బేసిక్గా రిమైనింగ్ వాళ్ళకి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ వాళ్ళకు ఉండాలి. టెట్టు క్వాలిఫై ఉండాలి. ఇంతకు ముందు రూల్ ఏం చెప్పిందంటే జస్ట్ ఒకటే, మీరు జస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అంటుండే. ఇప్పుడేమన్నారంటే ఈసారి స్పోర్ట్స్ని 2% ఉండే రిజర్వేషన్ని 3% చేసి ఆ 3వ పోస్టుని మహిళకి కేటాయించి ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు హెచ్జిటి అయితే కన్నా టీటీసీ ఉండి టెట్ క్వాలిఫై ఉండి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాయండి, లేకపోతే లేదన్నారు. అంతే మార్పు జరిగింది. ఇంతకు ముందుకి ఇప్పుడుకి తేడా ఏముందంటే డిఎస్సి రాస్తే రాయండి, లేదే లేదు అన్నారు. కానీ డిఎస్సి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేసి చూడడము, ఇలాంటివి ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతోంది సార్. ఈ అవగాహనని అందరూ ముఖ్యంగా టీచర్లకు అందరికీ తెలియాలి. టీచర్లకే తెలియకపోతే రిమైనింగ్ మా స్కూల్లోనే నన్ను అడిగారు, నువ్వు స్పోర్ట్స్ వాడంట కదా, నీకు టెట్ లేదంట కదా అని. మేడం నాకు ఇన్ని మార్కులు వచ్చాయి టెట్లో, నాకు మంచి స్కోర్ ఉంది మేడం అంటే అప్పటి వరకు వాళ్ళకే తెలియదు. మీకే అవగాహన లేకుంటే మీరు వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? టెట్ క్వాలిఫికేషన్ లేనిది ఒకే ఒక్కరికి, పీడీ పోస్టులలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు దేశం తరపున ఆడారు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో మీ యొక్క క్వాలిఫికేషన్ని నిరూపించుకోమని చెప్పి ఈ ప్రభుత్వము స్పోర్ట్స్ వాళ్ళని గౌరవించింది. ఏ కేటగిరీలో? ఓన్లీ పీడీ ఫిజికల్ డైరెక్టర్, దాంట్లో ఉన్నటువంటి స్పోర్ట్స్. మరి ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు ఇంకా వేరే కేటగిరీ వాళ్ళందరికీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక 100 పోస్టులో 3 పోస్టులకి మాత్రమే మీ క్వాలిఫికేషన్స్ని మీరు నిరూపించుకోమని చెప్పారు. అంతే తప్ప మిగతా వాళ్ళందరికీ స్పోర్ట్స్ అంటేనే 400 మంది ఉన్నారు, వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు, టీటీసీ అవసరం లేదు, బీఈడీ అవసరం లేదు, మరియు ఇంకా ఏవి అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవగాహన తెచ్చుకోవాలి సార్. ఈ మిగతా వాళ్ళందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయుల ఐక్యత, అందరూ గట్టిగా అరవాలి. ఉపాధ్యాయుల ఐక్యత. ఇవాళ కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బుర్జు దగ్గర ఇవాళ మనం పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ తరలివచ్చి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కష్టార్జితంతో తెచ్చుకున్న ఉద్యోగాలు కాబట్టి మీ కష్టం ఎక్కడికి వృధా పోదు. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 మంది దిగి వచ్చినా ఈ రిక్రూట్మెంట్ ఎవ్వరు ఏమీ చేసుకోలేరు. అంత పకడ్బందీగా నారా లోకేష్ గారు నిర్వహించారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు పక్కనే భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు భోజనాలు చేసి వెళ్ళాలి. ఇంకొక విషయం, మనం మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడ, మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా రావాలి. మన యొక్క ఉద్యోగాలు ఎలా సాధించామో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం బుద్ధి కల్పించండి, జ్ఞానోదయం కల్పించమని చెప్పి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాము. మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా పైకి వచ్చి మన మహాత్మా గాంధీకి మీరు వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ, విచ్చేసి వెంటనే భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైడ్ రండి. ఉంది ఇది ఇక్కడ వస్తుంది. అందరూ టీచర్లందరూ పైకి రావాలి దయచేసి. మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. రండి, పైకి రండి అందరూ. టీచర్స్ అంతా పైకి రావాలండి. మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేస్తున్నారు. మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది.
ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. కనీసం మహాత్మా గాంధీ గారికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం జ్ఞానోదయం కావాలి, ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలి, ఉపాధ్యాయ వృత్తిని కించపరచకూడదని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాం.